ప్రార్థించిన అమ్మను, అమ్మ కుటుంబీకులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనములు, అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాము? ఫ్రెండ్షిప్ డే గురించి మనం అందరం కూడా నేర్చుకున్నాము. స్నేహము గురించి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటో మనం అందరం కూడా నేర్చుకున్నాము. మరి మీ స్నేహాలు ఎలా ఉన్నాయో? భక్తి పరులతో స్నేహాలు చేస్తున్నారా? భక్తిహీనులతో స్నేహాలు చేస్తున్నారా? ప్రారంభంలో మీ భక్తి ఎలా ఉంది? ఆ తర్వాత మీ భక్తి ఎలా ఉంది? ఇంకా మీ భక్తి జీవితం అనేది పెరిగిందా, తగ్గిందా అన్నది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, దుష్టుల సహవాసం చేయవాడు చెడిపోతాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి అని, దేవుడే నా ఫ్రెండ్ అని చెప్పుకునే జీవితాన్ని, అలాంటి విధేయత కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని గత వారం మనం అందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని మీరందరూ కూడా వినబోతున్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి అన్నప్పుడు, ఎప్పుడు మనము మన వాడుక భాషలో ఈరోజు మనం అందరం కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం కదమ్మా. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ను వాడుతున్నారు. ఆ మొబైల్ భాషలో ఉన్న ఒక అంశమే ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉన్నావా, దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నావా అన్నది ఈ రెండు ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం. మరలా చెబుతున్నాను, దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉన్నావా, దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నావా? ఎక్కువగా ఈ కవరేజ్ ఏరియా అనేది కానివ్వండి, లేదంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనేది కానివ్వండి, ఎక్కువగా మొబైల్ భాషలో మనం ఉపయోగిస్తాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఎంతమంది ఉన్నారో, దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఎంతమంది ఉన్నారో ఈ అంశం విన్న తర్వాత ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి మీరందరూ కూడా. ఈరోజు మన మొబైల్ తీసుకొని ఒకరికి కాల్ చేయాలనుకోండి, మనం కాల్ చేయగానే అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే మన ఫోన్ నుంచి ఆ రేడియో సిగ్నల్స్ అనేటివి టవర్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ టవర్స్ ఉంటాయి కదండి, సెల్ టవర్స్ ఉంటాయి కదా, టవర్స్కి వెళ్తాయి. ఆ టవర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆప్టిక్ కేబుల్ లేదంటే మైక్రోవేవ్ లింక్ ద్వారా ఎవరికైతే మీరు కాల్ చేస్తున్నారో వాళ్ళు ఏ టవర్ దగ్గర ఉన్నారో అక్కడికి సిగ్నల్స్కి వెళ్తాయి. ఆ టవర్ దగ్గరికి సిగ్నల్స్ వెళ్ళి అప్పుడు మీరు చేసిన కాల్ అనేది వారికి కనెక్ట్ అవుతుంది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది, వితిన్ సెకండ్స్లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఇక కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, కొన్ని నెట్వర్క్ ఈ టవర్స్ లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అప్పుడు మనకు చూపించేదే మీరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అంటే దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేకపోతే మీరు దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నవారు అని మాత్రం మనము మర్చిపోవద్దు. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు 5 దినాలు ఈ సృష్టి కార్యక్రమం చేశాడు. 5 దినాలు ఈ సృష్టిని దేవుడు కలిగించాడు. మనుషుల కంటే ముందు ఒక చెట్టు పుట్టింది,
మనుషుల కంటే ముందు ఒక జంతువు పుట్టింది, మనుషుల కంటే ముందు ఒక పక్షి పుట్టింది, ఒక చేప పుట్టింది. అయితే వీటికి దేనికి లేని జ్ఞానము, ఏ జీవరాశికి లేని జ్ఞానం, ఏ పక్షికి లేని జ్ఞానం, దేనికి లేని జ్ఞానము దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చాడు, మనుషులకు మాత్రమే ఇచ్చాడు. ఇంతకు మనుషులు ఎప్పుడు పుట్టారు, మనిషి ఎప్పుడు పుట్టాడు అంటే ఆఖరి దినమున 6వ దినమున మనిషి పుట్టాడు. 6వ దినమున మనిషి పుట్టాడు. 6వ దినమున పుట్టిన మనిషికి ఉన్న జ్ఞానము ఏ జీవరాశికి లేదు, ఈ సృష్టిలో ఏ జీవరాశికి కూడా లేదు. ఎందుకు లేదు అంటే తన పోలిక చొప్పున తన స్వరూపముతో మానవులను దేవుడు కన్నాడు, ఆయన మనలను సృష్టించాడు, ఇక మనల్ని నిర్మించాడు. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే మరి ఇవన్నీ ముందు పుట్టాయి కదండి. ఈ చేపలు కానివ్వండి, పక్షులు, జంతువులు ఇవన్నీ ముందు పుట్టాయి కదా. అయితే దేవుడు వాటికి ప్రాధాన్యత ఇచ్చాడా, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చాడా, దేనికి ఆయన ప్రయారిటీ ఇచ్చాడో బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే దయచేసి యాకోబు పత్రిక, యేసుక్రీస్తు వారి తమ్ముడండి, తను యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కానేను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మొదటి దినము దగ్గర నుండి 6వ దినము దగ్గర వరకు 5వ దినం వరకు ఎన్నైతే దేవుడు సృష్టించాడో వాటన్నింటికి దేవుడు ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ 6వ దినమున ఆఖరణ పుట్టిన మనమిల్నే ప్రథమ ఫలముగా ఉండునట్లు అంటే ఈ యావత్ విశ్వములో, సృష్టిలో నీవే గొప్పవాడివి, నీకే దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రయారిటీ ఇచ్చాడు. ఎందుకంటేనండి నీకు ఉన్న జ్ఞానము ఈ విశ్వములో, ఈ సృష్టిలో దేనికి లేదు. ఈరోజు ఎంత టెక్నాలజీ మనం చూస్తున్నాం. ఒక ఫ్యాక్టరీకి మీరు వెళ్ళగలిగితే ఒక ఫ్యాక్టరీ రన్ కావాలంటే ఎన్ని మెషిన్స్ మీరు ఆలోచించండి. ఈరోజు ఇంత టెక్నాలజీ ఏ జంతువుకు లేదు. ఈరోజు ఇంత టెక్నాలజీ కేవలము ఒక మనిషికి మాత్రమే ఉన్నది. అందుకేనండి దేవుడు మనుషులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ప్రథమ ఫలముగా ఉండునట్లు అంటున్నాడు. అంటే జ్ఞానవంతుడిగా దేవుడు మనుషులను పుట్టించాడు, వారిని నిర్మించాడు. ఎంత జ్ఞానవంతుడు అంటే దయచేసి ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. దేవుడైన యెహోవా నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఎన్ని ఉన్నాయండి? జీవరాశులు, పక్షులు, ఇవన్నీ కూడా, ఈ చీమలు, ఇవన్నీ కూడా, కీటకాలు, ఇవన్నీ కూడా ఆదాము దగ్గరకు వచ్చి పేర్లు పెట్టించుకున్నాయి. ఇంతకీ ఎన్నున్నాయంటే ఈ జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటికి ఆదాము గారు పేర్లు పెట్టాడు. ఒక్కొక్క పేరు పెట్టాడు అంటే ఆయనకు ఎంత నాలెడ్జ్ ఉండాలి మీరు ఆలోచించండి. అందుకే ఒక జంతువుకు పెట్టిన పేరు మరొక జంతువుకు పెట్టలేదు. అలాగా వాటి ఆకారాన్ని బట్టి, వాటి యొక్క షేపును బట్టి దేవుడు ఆదాము గారు ప్రతి జంతువుకు పేర్లు పెట్టాడు. అందుకే జ్ఞానవంతుడు. ఇంకెంత జ్ఞానవంతుడు అంటే ఆయనేమో గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుడు ఆ స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వస్తే అంటున్నాడు, నువ్వు నాలో నుంచి తీయబడ్డావు గనక నీవు నారి అనబడదు. మరి ఎలా చెప్పాడు అంటే
ప్రారంభములో మానవుడు జ్ఞానముతో ఉన్నాడు. అందుకే ఒక చీమ వచ్చి పేరు పెట్టించుకుంది, ఒక సింహం వచ్చి పేరు పెట్టించుకుంది, ఒక పులి వచ్చి పేరు పెట్టించుకుంది. కానీ సొలొమోను గారి కాలానికి వచ్చేసరికి ప్రారంభంలో జ్ఞానవంతుడుగానే ఉన్నాడు మనిషి. కానీ ఎప్పుడైతే సొలొమోను గారి కాలానికి వచ్చాడో అప్పుడు ఏం జరిగిందో మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి మనము చదువుకుందాము. 6వ అధ్యాయం 6వ వచనము నుండి చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ప్రారంభములో చీమ మానవుని దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు మనుషులతో, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే మనిషి జ్ఞానం పోగొట్టుకున్నాడు. ఎందుకు మనుషులు జ్ఞానం ఎందుకు పోగొట్టుకున్నారు? ప్రారంభంలో చీమ వచ్చి పేరు పెట్టించుకుంది కదా, ఇప్పుడేమో దేవుడు మరలా చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అసలు చీమ దాని సైజ్ ఎంత, దాని తలకాయ ఎంత, దానికి ఉన్న మెదడు ఎంత, దాని దగ్గరికి వెళ్ళట నువ్వు జ్ఞానం తెచ్చుకో ఓ సోమరి అంటున్నాడు. ఎందుకంటేనండి దేవుని కోసం బ్రతికే విషయములో చీమలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము తెచ్చుకో. ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళే పరిస్థితి మనిషి ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ప్రారంభ మానవుడేమో జ్ఞానముతో ఉన్నాడు. సొలొమోను గారి కాలానికి వచ్చేసరికి ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అంటే, ఎందుకంటున్నాడు అంటే మానవుడు పాపం చేశాడు, ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు పండు తిని పాపం చేశారో ఏం జరిగిందంటే దేవునితో కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు మన మొబైల్లో ఎయిర్ప్లేన్ మోడ్ అని ఉంటుందండి, ఫ్లైట్ మోడ్ అని ఉంటుంది. మన మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఉంటుంది కదండి, ఫ్లైట్ మోడ్ ఉంటుంది కదా. మీరు ఒకవేళ ఫ్లైట్ మోడ్ ఆన్ చేశారనుకోండి, సిగ్నల్స్ అసలు ఏమి కనపడవు, మీకు నెట్వర్క్ కనపడదు, సిగ్నల్స్ కనపడవు. ఎందుకు కనపడవయ్యా అంటే మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ చేశారు. అలాగే ఆ ఫ్లైట్ మోడే బైబిల్ భాషలో పాపము. ఎవరైతే పాపము చేస్తూ బ్రతుకుతారో, ఎవరైతే పాపము చేస్తారో దేవునితో సిగ్నల్ కట్ అయిపోతుంది, కనెక్షన్ కట్ అయిపోతుంది. యెషయా గ్రంథం పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 2వ వచనం చదువుకుందాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు ఆయన ఆలకించటం లేదు అంటే మీ పాపములు పైన కూడా చూడగలిగితే పై వచనం కూడా రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అంటే ఎవరైతే పాపము చేస్తారో వారికి దేవునితో నెట్వర్క్ అనేది కట్ అయిపోతుంది. దేవుని కవరేజ్ ఏరియాలో వాళ్ళు ఉండరు. ఎవరు అంటే పాపము చేస్తున్న వారు దేవుని కవరేజ్ ఏరియాలో ఉండరు. దేవునితో సంబంధం, దేవునితో కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. ఎవరికయ్యా అంటే పాపము చేసిన వారికి. ప్రారంభంలో ఆదామవ్వలు జ్ఞానముతో ఉన్నారు. అప్పుడు దేవుడట ప్రతి చల్లపూట ఆదామవ్వల దగ్గరికి వచ్చి ముచ్చటించేవాడట, మాట్లాడేవాడట. అలాంటి ఆదామవ్వల దగ్గరికి ఒకానొక దినమున దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము దయచేసి
7, 8 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. చదవమ్మా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కుకొనగా. ఎందుకు దాక్కున్నారు? ఎందుకంటే దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది. దేవుని కవరేజ్ ఏరియాలో నుంచి దూరముగా వెళ్ళిపోయారు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు ఆదాము అవ్వలు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయారు ఆదామవ్వలు. అందుకే అక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు అంటే, ఆయన స్వరము విన్నప్పుడు వాళ్ళట దాక్కున్నారు. అందుకేనండి, పాపము చేస్తే దేవునితో సంబంధం అన్నది కట్ అయిపోతుంది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడో 9వ వచనంలో మీరు చూడగలిగితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను ఆదాముతో అంటున్నాడు. ఆదాము, నేను ప్రతి చల్లపూట వచ్చినప్పుడు నా కవరేజ్ ఏరియాలో నా పరిధిలో ఉన్నావు. నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నీ వాయిస్ వినపడుతుంది కానీ నువ్వు ఎందుకు కనపడటం లేదు? ఎందుకు కనపడటం లేదంటే, దేవుడు తినవద్దన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. పాపం ఎప్పుడైతే చేశారో దేవునితో సంబంధం, దేవునితో కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. అందుకే ఏమయ్యా, నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఒకవేళ నువ్వు పాపం చేశావా? నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా? కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే, ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది ఈరోజు మనుషులు దేవుని కవరేజ్ ఏరియాలో బ్రతకటం లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో బ్రతుకుతున్నారు. దేవునికి దూరముగా బ్రతుకుతున్నారు. అఫ్ కోర్స్ మీకు మంచి బిల్డింగులు ఉండొచ్చు, మంచి కార్లు ఉండవచ్చు, మంచి బ్రాండెడ్ బట్టలు మీరు వేయవచ్చు, అలాగే మీరు మంచి లగ్జరీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉండవచ్చు. కానీ మీరు దేవుని నెట్వర్క్ పరిధిలో ఉన్నారా? మీరు దేవుని కవరేజ్ ఏరియాలో లేకపోతే మీరు ఏమనుభవిస్తే ఏం సుఖం మీరు ఆలోచించండి. మీకు అందరితో కమ్యూనికేషన్ ఉండవచ్చు, కానీ దేవునితో మీకు కమ్యూనికేషన్ ఉన్నదా? దేవునితో కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయిందా? చాలామంది కూడా పాపము చేసి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్తున్నారు. దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్తున్నారు. దేవునితోనండి, దేవుని నెట్వర్క్లో మనం ఉన్నామని మనకు ఎలా తెలుస్తుందంటే దేవునితో సంబంధం కలిగి ఉంటామో, రెండవది ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో, మూడవది బైబుల్ ప్రతి దినము మనము చదువుతామో, నాలుగవది ఆ బైబుల్ చదవటం వల్ల మనము పరిశుద్ధముగా బ్రతుకుతామో, ఐదవది పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎప్పుడంటే దేవుని నెట్వర్క్ కవరేజ్లో ఏరియాలో ఉంటే, దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉంటే. అప్పుడు ఆదామును అడిగినప్పుడు 9వ వచనంలో, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. ఇక్కడ మీరు చూడగలిగితే, ఇదిగోనండి, ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయాడో అప్పటి వరకండి అసలు కష్టము లేదు, అసలు ఆలోచన లేదు, బాధ లేదు, శ్రమ లేదు. అలాంటి జీవితంలో నుంచి ఇవన్నీ అనుభవించే ఆ స్థితిని తెచ్చుకున్నాడు ఆదాము అవ్వలు. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే, మీరు ఏ కవరేజ్ ఏరియాలో, దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉన్నారా? దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో మీరు బ్రతుకుతున్నారా? ఆయన ఒప్పుకుంటున్నాడండి. ఆయన పాపము చేసి, ఆదాము గారు 10వ వచనంలో పాపము చేసి ఆయన ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను 10వ వచనంలో ఏమంటున్నాము? అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిన నేను.
కాబట్టి ఎప్పుడైతే పాపము చేయలేదో అప్పటి వరకు ఆదామవ్వలు దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ప్రతి చల్లపుట వచ్చేవాడండి, వాళ్ళతో మాట్లాడేవాడు. కానీ పాపం చేశారో దాక్కునే పరిస్థితి వచ్చింది, దేవునికి దూరం అయిపోయారు. ఇది ఆదామవ్వల సందర్భం అయితే, అలాగే వారి గర్భవాసం నుంచి వచ్చిన కయ్యూను గురించి మనం ఆలోచన చేయగలిగితే అదే ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. చదవమ్మా. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను. అంటే కయ్యూను కూడా దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ రాయబడింది ఏమంటున్నాడండి అక్కడ 16వ వచనంలో, యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి. అంటే ఒక కయ్యూను కూడా దేవుని నెట్వర్క్ పరిధిలో లేడు, దేవుని సిగ్నల్స్ కోల్పోయాడు. దేవుని సిగ్నల్స్ లేవు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో బ్రతుకుతున్నాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఒక కయ్యూను కూడా బ్రతుకుతున్నాడు. ఒక ఆదామవ్వలు ఆ పాపం చేసిన తర్వాత కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయారు. అలాగే ఇంకొక సందర్భం కూడా మీరు చూడగలిగితే దయచేసి యోనా గ్రంథము, అందరు కూడా దయచేసి యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దేవుడండి ఇదిగో యోనా గారికి ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే నినివే మహాపట్టణానికి పంపిస్తున్నాడు. ఈ నినివే పట్టణస్థులు ఎవరు అంటే వీరు ఇశ్రాయేలీలు కాదు. ఎవరు వీళ్ళు అంటే అన్యజనులు. ఎవరి నినివే పట్టణస్థులు ఎవరు అంటే అశూరియులు. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్తారు కదండి, ఇజ్రాయేల్ చెరలోనికి వెళ్తారు కదా, ఆ అశూరియుల యొక్క ముఖ్య పట్టణమే ఈ నినివే పట్టణము. క్యాపిటల్ సిటీ అండి, అశూరుకు క్యాపిటల్ సిటీయే ఈ నినివే మహాపట్టణము. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు కాదు, అన్యజనులు. ఎందుకంటేనండి అందరూ ప్రపంచంలో ఉన్నారు, అందరూ కూడా దేవుని పిల్లలే, అందరూ కూడా రక్షించబడాలి అనే దేవుడు దీర్ఘశాంతముతో ఉంటున్నాడు. ఇక మరి ఎవరంటే యోనా గారికి ఒక పనప చెబుతున్నాడు, నీవు నినివే ఆ మహాపట్టణానికి వెళ్ళి 40 డేస్లో దానికి దుర్గతి పడుతుంది అని నీవు సువార్త ప్రకటించు యోనా అని చెబితే అప్పుడు ఈయనేం చేశాడో మీరు చూడగలిగితే దయచేసి అదే 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు పట్టణమునకు పారిపోవలనని యోనా యుప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవకుండా ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో నుండి, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవాలనని ఓడ ఎక్కాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధి గొప్పదా, తర్షీషుకు వెళ్ళటం గొప్పదా? ఏది గొప్పదండి? మన భాషలో అర్థం చేసుకుందాం. ఆదివారము ఆరాధన గొప్పదా, ఆ రోజు మ్యారేజ్ గొప్పదా? అమ్మా, ఆదివారం ఆరాధన ముఖ్యమా, ఆ రోజు ఫంక్షన్ ముఖ్యమా? ఏది ముఖ్యమండి? ఆరాధన ముఖ్యం. ఆరాధన తర్వాత వెళ్ళొచ్చు,
వెళ్ళొద్దు అని కాదు, ఆరాధన తర్వాత, ఏదైనా ఆరాధన తర్వాత. ఇక్కడ కూడా యెహోవా సన్నిధిలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తర్షీషుకు పారిపోతున్నాడు. అంటే దేవుని కవరేజ్ ఏరియాలో ఉండవలసిన యోనా దేవుని మాట వినక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్తున్నాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్తున్నాడు. అక్కడ ఏమిచ్చాడటండి, ఆ తర్వాత ఒక ఓడను చూసాట, కేవ్ ఇచ్చి అన్న మనం చదువుకుంటాం. కేవ్ అంటే ఏంటంటేనండి, కేవ్ అంటే ఓడ ప్రయాణానికి చెల్లించే ఆ ఖర్చును ఏమంటారు అంటే కేవ్ అంటారు. దాన్ని ఓడ ప్రయాణం చేస్తాం కదండి, దానికి చెల్లించే ఖర్చును కేవ్ అంటారు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే యోనా గారు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి వెళుతున్నాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి వెళుతున్నాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా గారేమో తర్షీషుకు పారిపోతున్నాడు. మీరు ఆలోచించండి, ఆదివారం చాలా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప మీరు ఆదివారం మానకండి. ఎందుకంటే మన ఫంక్షన్ల కంటే, మన మ్యారేజ్ల కంటే, అన్నిటికంటే గొప్పది ఏంటంటే దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి దేవుని యొక్క నెట్వర్క్ కవరేజ్ ఏరియా. అది చాలా గొప్పది. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, ఆ తర్వాత ఒక పెద్ద తుఫాన్ రావటము, ఒక మత్స్యము యోనా గారు ఆ సముద్రంలో పడేసినప్పుడు ఒక మత్స్యం మింగటము, ఒక మత్స్యం మింగిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మత్స్యము యొక్క గర్భములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడా? బైబిల్ గ్రంథంలో మేడగది సహవాసం అని మనకు కనపడుతుంది. అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అంటారు. ఇప్పుడు ఈ మేడగది సహవాసం అని బైబిల్ గ్రంథంలో మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు మేడగదిలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? ప్రేయర్ టవర్కి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మన ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడా? అంటే మీరు ఎక్కడుండి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అది సముద్ర గర్భమైనా, అది ఏదైనా, ఎక్కడుండి మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఇప్పుడు ఈ మచ్చము ఆ గర్భంలోనికి వెళ్ళిపోయి అక్కడుండి దేవునికి మొరపెడుతున్నాడు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కీర్తనల గ్రంథము, మనమందరం కూడా కీర్తనల గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తన 7వ వచనము నుంచి 9వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవుడు ఎక్కడ లేడండి. దేవుడు సర్వాంతర్యామి. దేవునికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. మరి ఆదాము దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడున్నావని ఎందుకన్నాడు అంటే పాపం చేసిన తర్వాత అతని మనస్సు ఎలా ఉంది, అతని ఒప్పుకోలు జీవితం ఎలా ఉందో పరీక్షించడానికి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే మీరు పాతాళ గర్భంలో ఉన్న దేవుడు వింటాడు, మీరు ఆకాశంకి ఎక్కిన అక్కడ ఉన్నాడు, సముద్రము లోతుల్లోనికి వెళ్ళిన అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు లేని చోటంటూ ఏది లేదు. ఇప్పుడు అక్కడ ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడండి మరలా దేవునితో కనెక్షన్ అనేది ఇదిగో మరలా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఆ ప్రార్థన విన్నాడు. నినివే పట్టణపు సముద్ర పొడ్డున ఆ మత్స్యం అతన్ని కక్కివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు బైబిల్ మనకు మొబైల్లో 20% బ్యాటరీ 20% వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే ఏమొస్తుందండి, ఒక అలర్ట్ వస్తుంది. మీరు ఛార్జింగ్ పిన్ దీనికి ఇన్సర్ట్ చేయండి, ఇదిగో మీ మొబైల్లో బ్యాటరీ తక్కువైపోయింది.
బ్యాటరీ పర్సంటేజ్ అనేది తక్కువైపోయింది. ఒకవేళ మీరు పట్టించుకోకుండా పెట్టకుండా ఉన్నారనుకోండి, మీ మొబైల్ ఫోన్ అనేది ఎలాగైతే ఆఫ్ అయిపోతుందో మన ఆత్మీయ జీవితం కూడా ప్రార్థన వాక్యం అనేది బ్యాటరీ లాంటిది. ప్రార్థన అలాగే వాక్యము చదవటం, ఈ రెండు కూడా ఒక మొబైల్కు బ్యాటరీ లాంటిది. ఈ రెండు మన జీవితంలో ప్రతిరోజు లేకపోతే మీ ఆత్మీయ జీవితం కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అందుకే ఈయన ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పారిపోతున్నాడో పశ్చాత్తాపడి అప్పుడండి ఆయన మరలా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మరలా ఆయన ప్రార్థన విన్నాడు. మరలా ఆయనని ఇదిగోనండి ఆయనను నినివే పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మీరు దేవుని నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉంటే మీరు దేవునితో సంబంధం ఉంటుంది, ప్రార్థన జీవితము, వాక్యం చదవటము, అలాగే మీరు పరిశుద్ధముగా ఉంటారు. మీరు ఇదిగోనండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. ఒకవేళ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేకపోతే దేవునితో కనెక్షన్ ఉండదు, మీకు ప్రార్థన జీవితం ఉండదు, మీరు వాక్యం చదవరు, మీరు సంఘానికి రారు, సంఘ సహవాసం ఉండదు, లోకాన్ని మీరు స్నేహిస్తారు. బైబిల్ గ్రంథంలో పౌలు గారి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన కొలసి పత్రికలేమో దేమా మీకు వందనములు చెప్పుచున్నాడు అని చెబుతాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేమా లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి వెళ్ళిపోయాడు ఒక దేమా అనే వ్యక్తి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం ఎక్కడ బ్రతుకుతున్నామో, దేవుని నెట్వర్క్ పరిధిలో ఉన్నారా, దేవునికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో మీరు బ్రతుకుతున్నారా? మరొక మాట కూడా అపోస్తుల కార్యములు, దయచేసి అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము 26, 27 వచనాలు మనం అందరం కూడా చదువుదాము. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండేవాడు కాదు. దేవుడు ఆయన నెట్వర్క్, ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ ఎవ్వరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి కూడా ఆయన దూరముగా ఉండేవాడు కాదు. మరి ఎందుకు మనుషులు దూరం అవుతున్నారు అంటే, మనుషులే పాపము చేసి దేవునికి దూరం అవుతున్నారు. కానీ దేవుడు మాత్రము ఎవ్వరికి దూరముగా ఉండే వ్యక్తి మాత్రము దేవుడు కాదు. మనం పాపం చేస్తున్నాం. అందుకే మనుషులందరూ పాపం చేసి ఆదాము దగ్గర నుంచి ఆదాము అవ్వలు రిబ్బన్ కట్టింగ్ చేస్తే అక్కడ నుంచి మనుషులందరూ పాపము చేసి ఇదిగోనండి మనము దేవునికి దూరం అవుతున్నాము తప్ప దేవుడు మనలో ఎవ్వరికి దూరముగా ఉండేవాడు కాదు. ఇప్పుడు మన ఇంట్లో వైఫై ఉందనుకోండి, దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దానికి కొన్ని మీటర్లు పరిధి ఉంటుంది. దానికి ఇక్కడ నుంచి అక్కడి వరకు, లేదంటే ఒక 20 మీటర్ల 30 మీటర్ల కొంత పరిధి ఉంటుంది మన ఇంట్లో ఉన్న వైఫైకి. ఆ వైఫైకి ఏ విధముగా అయితే పరిధి ఉంటుందో దేవునికి మాత్రం పరిధి ఉండదు. దేవునికి మాత్రము ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండేవాడు కాదు. ఇప్పుడు ఈ వైఫైకి మనం కనెక్ట్ కావాలి అంటే ఏముండాలి అంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మనం, అంతే కదండి. వైఫైకి మనం కనెక్ట్ కావాలంటే ఏమడుగుతుందండి? పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలాగే మనము దేవుని నెట్వర్క్లో ఉండాలి అంటే ఆ పాస్వర్డే విశ్వాసం ఉండాలి మనలో. విశ్వాసం అనే పాస్వర్డ్ మీకు లేకపోతే మీరు దేవుని నెట్వర్క్లో ఉండరు, దేవునికి ఇష్టలుగా మీరు ఉండరు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. మనిషే పాపం చేస్తున్నాడు, మనిషే దేవుని నెట్వర్క్లో నుంచి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి వెళుతున్నాడు. మరి ఇప్పుడు ఎవరు రావాలి?
పాపము చేసిన మనిషి రావాలా, దేవుడు రావాలా? అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక్కసారి మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. ఎందుకంటే మనం పాపం చేసి మనం దూరం వెళ్ళిపోయాం కాబట్టి ఆయన అంటున్నాడు, మీరే నా దగ్గరికి రావాలి, మీరే నా దగ్గరికి రావాలి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి నేను వస్తాను. ఇప్పుడు మన మొబైల్ అంటే ఈ టవర్కు దగ్గరికి మీరు వెళ్తున్నారు అనుకోండి, సిగ్నల్ పెరుగుతుందా తగ్గుతుందా? సిగ్నల్ ఏమవుతుందండి? టవర్కు దూరం వెళ్ళిపోతేనేమో సిగ్నల్ తగ్గిపోతుంది, టవర్కు దగ్గరికి వెళ్ళే కొద్దీ సిగ్నల్స్ ఏ విధముగా అయితే పెరుగుతాయో అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడూ మందిరంలో మనం కూడుకోవటం వల్ల, మందిరంలో సహవాసం చేయటం వల్ల, ఎప్పుడు కూడా దేవుల్లో ఉండటం వల్ల మీ ఆత్మీయ బలం, మీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది, మీ ఆత్మీయ బలం అనేది పెరుగుతుంది. మీ ఆత్మీయ బలం అనేది పెరుగుతుంది. ఎప్పుడంటే దేవునికి దగ్గరగా ఉండటం వల్ల, దేవుని మందిరంలో ఎక్కువగా కూడుకోవటం వల్ల. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరే నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మనము ఆయన దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చును. కాబట్టి దేవుని నెట్వర్క్ పరిధిలో లేకపోతే మరొక నెట్వర్క్ ఉందండు, ఆ నెట్వర్కే వాడు తిరుగుతున్నాడు. ఎవడు నా నెట్వర్క్లోకి వస్తాడో, ఎవరు నా నెట్వర్క్ వస్తారా అని తిరుగుతున్నాడు వాడు. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు వాడు. అక్కడక్కడ వీళ్ళు సిమ్ములు పెట్టుకొని కూర్చుంటారు కదండి, మా సిమ్ము తీసుకోండి అని. అలాగే వాడు కూడా నా నెట్వర్క్ వాడుకోండి, మీకు అన్ని ఫ్రీయే, మీరు పాపం చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, మీకు ఆంక్ష లేవు, మీకు పథ్యం లేదు, మీరు ఏదైనా చేయొచ్చు. ఆ నెట్వర్కే సాతాను నెట్వర్క్ అండి. సాతాను ఎంత పాపం చేస్తే వాడికి అంత ఇష్టం వాడికి. అందుకే దేవుని నెట్వర్క్ ఏరియాలో లేకుండా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనికి వెళితే మనం వాడి నెట్వర్క్లోనికి వెళతాం, వాడి నెట్వర్క్లో. అందుకే వాడు తిరుగుతున్నాడు, ఎవరికి కనెక్షన్ ఇద్దామని వాడు తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు వాడు. కాబట్టి దేవుని నెట్వర్క్ పరిధిలో మనము ఉండాలి. ఇంకొక మాట కూడా మనము చూడగలిగితేనండి, దయచేసి కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి 8వ వచనము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా నెట్వర్క్ పరిధిలో ఉంటే నిన్ను నేను గైడ్ చేస్తాను, ఒక గైడ్గా నేను నీకు ఉంటాను, అంటున్నాడు. అలాగే నహూము గ్రంథము, దయచేసి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నహూము గ్రంథము చదవండి అమ్మా. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచిన వారిని ఆయన ఎరుగును. తర్వాతనటండి, ఒకవేళ మనము దేవునికి దూరం అయినా, ఒకవేళ మరలా ఆయన నెట్వర్క్లోనికి రావాలనుకుంటే దేవునికట ఆయన నమ్మినవారు, ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎరుగును అంటున్నాడు. కాబట్టి మరలా ఆయన మనల్ని తన నెట్వర్క్లోనికి తీసుకుంటాడు. ఎప్పుడంటే మనము చేసిన పాపానికి పశ్చాత్తాపడి, ఎప్పుడైతే మరలా దేవా అది నా జీవితంలో ఇక నేను దాని జోలికి వెళ్ళను అని ఎప్పుడైతే మీరు డిసిషన్ తీసుకుంటారో అప్పుడండి మరలా మిమ్మల్ని తన నెట్వర్క్లోనికి రాణిస్తాడు. దేవుని సిగ్నల్స్ అనేటివి మన మీదకి వస్తాయి. దావీదు గారు పాపం చేశాడు, నెట్వర్క్ కనెక్షన్ కట్ అయిపోయింది. మరలా ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, దేవా ఈమెమ్మ కంటే తెల్లగా నన్ను కడగయ్యా. ఆయన విరిగిన నలిగిన మనసుతో ఆయన ప్రార్థన చేశాడు, మరలా దేవుని నెట్వర్క్ పరిధిలోనికి వచ్చాడు.
కాబట్టి దేవుడు తనను నమ్మిన బిడ్డలను ఆయన ఎరుగును. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే మనమే దేవునికి దూరం అవుతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు, ఆయన సమీపాన ఉండే దేవుడు. మన ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం మొరపెడితేనటండి ఆయన సమీపముగా ఉండి ఆయన మన ప్రార్థన వింటాడట. కీర్తనలో 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 145వ కీర్తన దయచేసి, తనకు మొరపెట్టు వారందరికీ, ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన దూరముగా ఉండే దేవుడు కాదండి. మీరు ఎక్కడుండి మొరపెట్టినా ఆయన సమీపముగా ఉంటాడు. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మీ జీవితంలో దేవునితో కనెక్షన్ ఉన్నదా? మీరు ప్రతి దినము ప్రార్థన చేసుకునేవారా? మీరు ప్రతి దినము బైబిల్ చదివేవారా? మీరు ప్రతి దినము పరిశుద్ధముగా బ్రతుకుతున్నవారా? మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? అయితే దేవుని కనెక్షన్లో మీరున్నారు, మీరు ఉన్నారు. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, మీ ప్రార్థనకు జవాబిస్తాడు, ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. దేవుని సిగ్నల్స్ అనేటివి మీ మీద ఉంటాయి. కానీ మనం పాపం చేసామనుకోండి, సిగ్నల్స్ కట్ అవుతాయి, ప్రార్థన జీవితం ఉండదు. ఎందుకంటే పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. తర్వాత మీరు బైబిల్ చదవలేరు, మీరు ఇదిగోనండి దేవుని సహవాసానికి రాలేరు, దేవుని సన్నిధికి రాలేరు. మీరు లోకమును ప్రేమిస్తారు. ఒకవేళ ఇంకా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటే, చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాము. దయచేసి యోబు గ్రంథము 8వ అధ్యాయము, అందరు కూడా దయచేసి యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనము నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. 5వ వచనం చదవము. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చెయ్యును. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు చేసిన ప్రతి దానికి నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు మారు మనసు పొందుకుంటే, నీ కన్నీటితో నువ్వు నన్ను వేడుకుంటే, విరిగిన నలిగిన మనసుతో నువ్వు నన్ను వేడుకుంటే, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? నీ నివాస స్థలమును మరల నేను వర్ధిల్ల చేస్తాను. 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి చెందెదవు. కాబట్టి మీరు దేవుని యొక్క నెట్వర్క్ కవరేజ్ ఏరియాలోనే బ్రతుకుతున్నారా? అయితే మీ దగ్గర ఉన్న ఆనవాళ్ళు ఏంటి? మీ దగ్గర ఉన్న ఆ ఆనవాళ్ళు ఏంటో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకేనండి, దేవుని దగ్గరికి వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. పశ్చాత్తాపంతో రాగలిగితే నీ స్థితి ప్రారంభంలో కొద్దిగా ఉండిన నీవు తుదకు మహా అభివృద్ధి నువ్వు చెందుతావు. ఇక మన ప్రభు గురించి మనం ఆలోచన చేయగలిగితే, ప్రభువు దేవుని నెట్వర్క్లోనే ఉన్నాడండి. ఒకానొక సందర్భంలో నెట్వర్క్ కట్ అయిపోతే ఆయన అంటున్నాడు, నా దేవా నన్నెందుకు నా చెయ్యి నీవు నిడిచావు. అంటే ఎంత దగ్గరగా బ్రతికాడు మన ప్రభు, మీరు ఆలోచించండి. ఎంత దగ్గరగా బ్రతికాడు. ఆయన ప్రార్థనలు చేశాడు, ఆయన బైబిల్ చదివాడు, ఆయన అన్ని చేశాడు, ఆయన కూడా అన్ని చేశాడు. దేవునికి దగ్గరగా మన ప్రభు బ్రతికాడు, పరిశుద్ధముగా బ్రతికాడు. అందుకేనండి, ఆయన ఏ ప్రార్థన చేసినా దేవుడు విన్నాడు. ఆయన ఏ ప్రార్థన చేసినా దేవుడు విన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మీరు దేవుని నెట్వర్క్ పరిధిలో ఉన్నారో, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో బ్రతుకుతున్నారో పరిశీలన చేసుకోండి. ఒకవేళ లేకపోతే, దేవుని కవరేజ్ ఏరియాలో లేకపోతే పశ్చాత్తాపడండి. ఏ విషయంలోనైతే దేన్ని బట్టి అయితే దేవునికి దూరం అయ్యావో ఆ విషయంలో మారు మనసు పొందుకోండి. మరలా ఒక యోనాను దేవుడు మరలా ఆయనను స్వీకరించినట్టుగా
దేవుడు మనల్ని కూడా తీసుకుంటాడు, తన నెట్వర్క్ పరిధిలో మనల్ని కూడా చేర్చుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నీవు మహాభివృద్ధి పొందుకుంటావు. అలా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి ఈ వాక్య ఫలింపు కొరకు శ్రీమతి బి భాగ్యమ్మ దేవధనం గారు ముందుకు విచ్చేసి ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.